కొన్ని చరిత్రలు పుస్తకాల్లో ఉండవు, అవి రక్తంలో రాయబడతాయి. ఈ రాజు చావును చూశాడు, కాని భయపడలేదు. యాతనను అనుభవించాడు, కాని ధర్మాన్ని వదలలేదు. అతని పేరు ఛత్రపతి సంభాజీ మహారాజ్. భారతదేశం 17వ శతాబ్దం, స్వరాజ్యం కోసం రక్తం కారుతున్న కాలం. శివాజీ మహారాజ్ మరణం తరువాత మరాఠా సామ్రాజ్యం కంపించింది. ఇక అంతే అనుకున్నారు శత్రువులు. కాని ఆ సింహాసనంపై ఒక అగ్ని కూర్చుంది. అదే ఛత్రపతి సంభాజీ మహారాజ్. అతను కేవలం రాజు కాదు, విద్యలో పండితుడు, కవిత్వంలో మహావీరుడు, యుద్ధంలో అగ్నిపర్వతం. కాని అతని ముందున్న శత్రువు చిన్నవాడు కాదు, మొఘల్ చక్రవర్తి ఔరంగజేబ్. లక్షల సైన్యం, ఏనుగులు, తుపాకులు, క్రూరత్వం అన్నీ తీసుకుని దక్షిణానికి వచ్చాడు. ఒక్క లక్ష్యం, మరాఠా స్వరాజ్యాన్ని తుడిచేయడం. ఛత్రపతి సంభాజీ మహారాజ్ వెనక్కి తగ్గలేదు. పర్వతాల్లో, అడవుల్లో, రాత్రిళ్ళు, పగళ్ళు తన సైన్యంతో గెరిల్లా యుద్ధం చేశాడు. ఔరంగజేబ్ నిద్రపోలేకపోయాడు. ఎందుకంటే ఒక్క రాజు, ఒక్క ఆలోచనతో ఒక సామ్రాజ్యాన్ని వణికిస్తున్నాడు. కాని చరిత్రలో అత్యంత బాధాకరమైన మాట ద్రోహం. ద్రోహం వల్ల ఛత్రపతి సంభాజీ మహారాజ్ మొఘలుల చేతికి చిక్కాడు. ఇక్కడ మన గుండె ఆగిపోతుంది. ఔరంగజేబ్ అన్నాడు, మీ మతం మార్చుకో, రాజ్యం వదిలివేయి, నీ ప్రాణమిస్తా. ఆ ఘడియలో ఛత్రపతి సంభాజీ మహారాజ్ కళ్లలో భయం లేదు, కోపం లేదు, కేవలం అగ్ని ఉంది. అతను నెమ్మదిగా అన్నాడు, నా ధర్మం కన్నా నా ప్రాణాలు చిన్నవి. ఆ తరువాత చరిత్ర కూడా కన్నీళ్లు పెట్టుకుంది. రోజులు తరబడి అమానుషమైన హింస. శరీరం విరిగింది, కాని ఆత్మ కాదు. రక్తం కారింది, కాని ధైర్యం కాదు. ఒక్కసారి కూడా తల వంచలేదు, మాట మార్చలేదు. చివరికి ఛత్రపతి సంభాజీ మహారాజ్ మరణాన్ని అంగీకరించాడు. కాని ఒక రాజు చనిపోలేదు, ఒక సిద్ధాంతం పుట్టింది, ఒక అగ్ని రాజుకుంది, ఒక స్వరాజ్య యుద్ధం మరింత బలపడింది. ఔరంగజేబ్ గెలిచాననుకున్నాడు, కాని చరిత్ర చెప్పింది ఛత్రపతి సంభాజీ మహారాజ్ మరణంతోనే అజేయుడయ్యాడు. ఈరోజు కూడా ఆ పేరు వినగానే గుండె దడపడుతుంది. ఎందుకంటే కొంతమంది రాజులు సింహాసనాల కోసం కాదు, ధర్మం కోసం, దేశం కోసం, భవిష్యత్తు కోసం ప్రాణాలిస్తారు. మోరల్: తల వంచి బ్రతకడం కన్నా తల ఎత్తి చనిపోవడమే నిజమైన రాజు లక్షణం. అదే ఛత్రపతి సంభాజీ మహారాజ్. ఈ గాథ మీ హృదయాన్ని పాకితే లైక్ చేయండి, షేర్ చేసి ప్రతి భారతీయుడికి చేరువ వేయండి. ఇలాంటి నిజమైన చరిత్ర కథల కోసం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.